స్థితికి వచ్చేస్తాం మెలకు రాగానే. మళ్ళీ నీకు ఆస్తి పాస్తి, నీ ఇల్లు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఆ ఇల్లు కొంటావా, అమ్ముతావా, ఇంకో ఇల్లు కొంటావా, ఇది అమ్మేస్తావా, ఆ ఆస్తి ఏమిటి, నీకు కార్యం అయింది, ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి నీకు, ఉన్నవన్నీ కూడా తాపత్రయాలన్నీ కూడా లక్షలాది తాపత్రయాలు మనం. ఆ తాపత్రయాలన్నీ మెలకు రాగానే ఎక్కడేసిన గొంగలి అని అవన్నీ కూడా నీ చుట్టూ ముట్టేస్తుంటాయి. అది ఎందుకంటే అప్పుడు ఇంక మనస్సు జీవిస్తున్నాను. చచ్చిపోయింది అనుకున్న మనస్సు అలా చచ్చిపోలేదు, టెంపరీగా చచ్చిపోయింది. టెంపరీ డెడ్. గాఢ నిద్రలో టెంపరీ డెడ్ అంటే అశాశ్వతంగా చనిపోయింది అన్నమాట సార్. శాశ్వతంగా చనిపోలేదు, అశాశ్వతంగా తాత్కాలికంగా చనిపోయింది అక్కడ గాఢ నిద్రలో. అది చెప్తున్నారు. జస్ట్ మైండ్ ఇక్కడ మైండ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఎందుకో చెప్తున్నారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ వన్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే అది దానికి ఒక ఉనికే లేదు, తనంతట తనకు అది నిలవలేదు. అది ఇంకో సపోర్ట్ మీద నిలబడి ఉంది. ఆ సపోర్ట్ ఏంటంటే ఇందాక వర్ణించాను, కోరికలు ఇవన్నీ కూడా, ఆలోచనలు, కోరికలు, భావనలు, మంచి చెడు, కష్టం సుఖం, ఇవన్నీ వాటితో పోషింపబడుతుంది. అంచేత దానికంటే ఒక మనుగడ లేదు అంటున్నారు. మనసుకి దానికంటే ఒక మనుగడ లేదు. దానికి మనుగడ ఎందుకు, దేని వల్ల వచ్చిందంటే ఈ లిస్ట్ వల్ల వచ్చింది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఇన్ ఎగ్జిస్టెన్స్. మైండ్ సర్వైవ్స్ బై డిజైర్స్. సర్వైవ్స్ అంటే బతుకుతుంది, అది జీవిస్తుంది. దేనివల్ల జీవిస్తుంది? దేన్ని ఆధారంగా తీసుకుని మనసుని జీవిస్తుంది? డిజైర్స్, కోరికలు అండ్ థాట్స్, ఆలోచనలు. ఇందాకనే చెప్పింది, మైండ్ సర్వైవ్స్ బై డిజైర్స్ అండ్ థాట్స్ అండ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇంప్రెషన్స్. దాని నిండా ఇంకోటి నిల్వ ఉంటాయి. అవేమిటి? ఇంప్రెషన్స్, సంస్కారం. మనసులు నిండా ఉండేవి ఏమిటంటే కోరికలు, డిజైర్స్ అంటే కోరికలు, థాట్స్ అంటే ఆలోచనలు, మూడోది ఏమిటంటే సంస్కారాలు. ఇది స్టోర్ హౌస్ అన్నమాట. ఖర్చు పెట్టగా మిగిలిపోయిన సంస్కారాలన్నీ అందులో ఉంటుంటాయి. కొత్తగా పడినవి కూడా అందులోని పడుతుంటాయి, మనసులోని మీద ఉంటాయి ఆ సంస్కారాలు. పాతవి ఖర్చు అయిపోవడం, కొత్తవి పడడం, కొన్ని ఖర్చు అయిపోవడం, మళ్ళీ ఆఖరికి చనిపోయే సమయానికి కొన్ని ఇంకా అన్స్పెంట్ సంస్కారాలు, ఖర్చు పెట్టబడని సంస్కారాలు. అవి ఖర్చు పెట్టబడని, ఇంకా ఖర్చు పెట్టవలసి ఉన్న సంస్కారాలు. బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ లాగే. బ్యాంకులో ఇస్తే కొంత తీస్తాం, మళ్ళీ వేస్తుంటాం, కొంత ఇస్తాం, కొంత వేస్తాం, ఆఖరికి ఏదో కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్సే ఇక్కడ సంస్కారాలు. అంచేత మూడింటి వల్ల ఇది మనుగడ ఉంది, అది జీవిస్తోంది. ఆ మూడు ఏమిటంటే, ఒకటి కోరికలు, రెండేమో ఆలోచనలు, మూడేమో సంస్కారాలు. ఈ మూడింటి వల్ల దాని యొక్క మనుగడ ఉంది. దానికంటూ ఒక మనుగడ లేదు. ఈ మూడు ఉండడం వల్ల అది దాని యొక్క మనుగడ ఉంది. ఈ మూడు ఎప్పుడైతే పోయా అప్పుడు అది చనిపోయినట్లు లెక్క. ఈగో ఈజ్ వన్ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ దిస్ ఈగో ఈజ్ రియల్. ఈ అహంకారం ఏదైతే ఉందో అది మనసుకు సంబంధించింది కాదు. ఈగో ఫలానా నేను అనే ఈగో ఉంటుంది. ఆ నేనులో ఎన్నో ఇంక్లూడ్ అయ్యాయి. మల్లికార్జున అని నేనులో కొన్ని ఉన్నాయి. నాకేమేమి ఉన్నాయో, నాకు పొజిషన్స్ ఉన్నాయి కొన్ని, నాకు సంబంధించినవి వస్తువులు, గుణగణాలు కానీ, ఆస్తిపాస్తులు కానీ అన్ని. బిచ్చగాడు ఉంటాడు, ఇప్పుడు వేరే సుబ్బారావు అనుకుందాం. ఎవరు సుబ్బారావు లేదు కదా, క్షమించాలి. జాత సుబ్బారావు బిచ్చగాడు అనుకోండి, అతనికి ఈగో ఉంటుంది. అతనికి దేనితో ఈగో ఉంటుంది అంటే, తనకి ఏమున్నాయో దాంతో ఈగో ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడంటే చీఫ్ మినిస్టర్ ఈగో ఉంటుంది, బిచ్చగాడు ఉన్నాడంటే బిచ్చగాడు ఈగో ఉంటుంది. చేత వాటితోటి మనుగడతోటి జీవిస్తూ ఉంటుంది ఈగో. అంచేత ఈగో ఈజ్ వన్ ఇన్ ఇట్ సెల్ఫ్. దానికి మనుగడ ఉంది, అది చనిపోదు. అంచేత నేను మానవుడిని అని ఈగో నుంచి నేను దేవుడిని అని ఈగోకి మార్చుకోవాలి మనం. అంచేత ఈగో ఈజ్ వన్ ఇన్ ఇట్ సెల్ఫ్, బట్ దిస్ ఈగో, ఇప్పుడైతే ఈగో చెప్పుకుంటున్నాం, ఆ ఈగో ది రియల్ ఈగో అన్నారు. అంటే ఇక్కడ ఈ క్యాపిటల్ లెటర్ పెట్టారు ఇక్కడ, బట్ దిస్ ఈగో అన్నప్పుడు ఈకి క్యాపిటల్ లెటర్ పెట్టారు. ఆ ఈగోని బ్రాకెట్ లో రియల్ ఈగో అని రాశారు. నిజమైన నేను, మిగిలిన అబద్ధమైన నేను. ఎన్నో 84 లక్షల జన్మలోనూ మానవుడు పుడతాడు, అవన్నీ అబద్ధమైన అహంకారం. నిజమైన అహంకారం ఏమిటి? నేను భగవంతుడిని అనే అహంకారమే నిజమైన అహంకారం, అది రియల్ ఈగో. బట్ దిస్ ఈగో, దట్ ఈస్ ది రియల్ ఈగో, దట్ ఈస్ ది రియల్ ఐ, ఈజ్ నౌ
బౌండ్ బై దిస్ మైండ్. నిజంగా నువ్వెవరు? భగవంతుడు. ఆ భగవంతుడు అని అహంకారం చుట్టివేయబడింది, కప్పివేయబడింది. దేంతో కప్పివేయబడింది? నీ మనస్సు తోటి కప్పివేయబడింది. మనస్సే నీకు నువ్వు నిజంగా భగవంతుడివి, నేను భగవంతుడిని అని అనుకోకుండా చేసింది మనసు కప్పిస్తుందని. అది బౌండ్ బై మైండ్ అన్నారు. దాని చేత మూయబడింది, కప్పివేయబడింది అని చెప్పాలి. అంచేత తేరా నీకు భగవంతుడి మధ్య ఏముందంటే మనసు ఉంది. ఆ మనసు తీసేస్తే నువ్వే భగవంతుడు. మనసు ఉన్నంతకాలం నువ్వు భగవంతుడు కాదు. అది ఎంత చక్కగా చెప్పారు చూడండి ఇక్కడ. అంచేత దిస్ రియల్ ఈగో ఈజ్ నౌ బౌండ్ బై దిస్ మైండ్. మనసు చేత కప్పబడింది. అండ్ దిస్ మైండ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రెషన్స్. ఈ మనసు ఎలాంటిది? ఈ మనసు నిండా నిండి ఉంది. ఇది దేంతో నిండి ఉంది? అబద్ధమైన సంస్కారాలతోటి, ఫాల్స్ ఇంప్రెషన్స్, అబద్ధమైన భావనలతోటి, అబద్ధమైన అనుభవాలతోటి. అంటే ఈ ప్రపంచంలో ఉండేవన్నీ అబద్ధమైనవే అనుభవాలు. నేను రాజును అనుకున్న అబద్ధమైందే, నేను పేదను అనుకున్న అబద్ధమైందే, నేను అందగాడిని అనుకున్న అబద్ధమైన ఇంప్రెషనే, నేను చాలా కురుకుని అనుకున్న అబద్ధమైన ఇంప్రెషనే. అంచేత కోకొల్లలు ఇవన్నీ ఇంప్రెషన్స్. ఈ ఫాల్స్ ఇంప్రెషన్ తోటి పూర్తిగా నిండిపోయింది మనసు. ఇట్ ఈస్ ఫిల్డ్ అనమాట. అంచేత దిస్ మైండ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రెషన్స్ మేక్స్ ది రియల్ ఐ. ఈ అబద్ధమైన సంస్కారాలతో భూయిష్టమైన ఇంప్రెషన్స్ అంటే సంస్కారం కూడా చెప్పుకోవచ్చు మనం. సంస్కార భూయిష్టమైన ఈ నేను అనే నిజమైన నేను ఈజ్ నౌ ఫాల్స్ ఇంప్రెషన్స్ మేక్స్ ది రియల్ ఐ. నిజమైన నేను, భగవంతుడిని నేను అని నిజమైన నేనని థింక్ ఇట్ సెల్ఫ్ ఫాల్స్. అది అబద్ధమైన నేనుగా అన్వయిస్తోంది. నిజమైన నేను భగవంతుడిది, అబద్ధమైన నేనేమిటి? మల్లికార్జునరావు. అంచేత నిజమైన నేను కప్పేసి, ఈ ఇంప్రెషన్స్ సంస్కారాలు కప్పేసి అబద్ధమైన నేనుగా అనిపిస్తున్నాను. అబద్ధమైన నేనంటే మల్లికార్జున అనే నేనుగా అనిపిస్తున్నాను. అది భగవంతుణ్ణి అని నేను అనే అనుభవం చైతన్యపూర్వకంగా అనిపించింది. అది లేదు నా దగ్గర. మనసు వల్లే కోరికలు, డిజైర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనసు ఉంది కాబట్టి అది పూర్తిగా కప్పేస్తున్నాను దాన్ని. ఆ నిజమైన భగవంతుడు అని నేను దేంతో? సంస్కారాలతోటి, ఆలోచనలతోటి, మనసుతోటి. అంచేత ఏది పైకి వస్తుంది? అబద్ధమైన మల్లికార్జునుడు. ఎవరైనా తిట్టారంటే నన్ను తిట్టారు, నన్ను ఎవరు మల్లికార్జునరావు తిట్టారు, పేరు పెట్టి మల్లికార్జునరావు చెప్పి తిట్టారు అనుకోండి, అది నేనే. ఆ పేరు నాదే కదా, నన్నే తిడుతున్నారు. ఎవరైనా పొగిడారు అనుకోండి, మల్లికార్జునరావు పొగిడారు, నన్ను పొగిడారు అనుకుంటుంటాం. అంటే మనసు ప్రవృత్తి అలాగా కోకొల్లలైన అనుభవాలతోటి ఆ నిజమైన భగవంతుడు అని నేను కప్పివేస్తోంది అని చెప్తారు. అంచేత ది రియల్ ఐ మేడ్ అప్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రెషన్స్ మేక్స్ ది రియల్ ఐ థింక్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫాల్స్. మైండ్ మేక్స్ యూ థింక్ ఆఫ్ బర్త్, డెత్, హ్యాపీనెస్, మిజరీస్ ఎక్సెట్రా. అన్ని లిస్ట్ ఎక్సెట్రా అని చెప్పారు. కోకొల్లలైన అనుభవాలతో మనస్సు తాదాత్మ్య చెందుతోంది. అదే నేను అని చెప్పి తాదాత్మ్య చెందుతోంది. ఆ కోకొల్లలైన అనుభవాలు ఏమిటి? బర్త్ పుట్టుక, డెత్ చావు, అంటే జన్మన్నాడు. పలానా వాళ్ళు పుట్టారు, పలానా వాళ్ళు చచ్చిపోయారు. చేత బర్త్, డెత్, హ్యాపీనెస్, ఆనందం. ఎవరైనా పుడితే ఆనందిస్తాం. బర్త్ మీద హ్యాపీనెస్, డెత్ మీద ఏమో మిజరీ. ఎవరైనా పుడితే సంతోషించడం, ఎవరైనా చనిపోతే ఏడవడం, వ్యాకులత చెందడం. ఈ ద్వంద్వ అనుభవాలు. థింక్ ఆఫ్ బర్త్, డెత్, హ్యాపీనెస్, మిజరీ ఎక్సెట్రా. ఎక్సెట్రా అంటే ఇంకా చెప్పిన ఎన్నో ఉన్నాయి, లక్షలాది. ఆ అనుభవాలతోటి మనస్సు తాదాత్మ్యం చెంది అదే తానుగా అనిపించడం వల్ల ఈ అనుభవాల ద్వంద్వాలు నిజమైన భగవంతుణ్ణి కప్పివేస్తోంది. నిజమైన నీ అనుభవం భగవంతుణ్ణి అనే అనుభవాన్ని లేకుండా నీకు చేస్తుంది. వీటి నుంచి దూరం అయినప్పుడే నువ్వు నిజమైన నువ్వెవరో నువ్వు తెలుసుకోగలవు. అయితే మల్లికార్జున అనేది నిజమైన నేను కాదు. అసలు నిజమైన నేను అంటేనే భగవంతుడినే. నేనే ఆ నేనే నిజమైన నేను. మిగిలిన నేనులన్నీ కూడా సుబ్బారావు, వెంకట్రావు, లేకపోతే సత్యం, ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా ఆ పేర్లతోటి మనుగడ సాగించినంత వరకు అన్నీ అబద్ధమైన
అసంఖ్యాకమైన నేనుడు. అంచేత యాజ్ రియల్ థింగ్స్ ఇవే నిజం కింద మనం అనిపిస్తున్నాం. బట్ నథింగ్ కెన్ బి మోర్ ఫాల్స్ దాన్ దిస్. అది ఇంతకంటే అబద్ధమైనది ఏదీ లేదు. కోకొల్లైన అనుభవాలు అని ఏదైతే మానవుడుగా అనిపిస్తున్నావో ద్వంద్వ అనుభవాలు లిస్ట్ ఎంత చెప్పుకున్న తర్వాత అంత అన్ని అనుభవాలతో ఉన్నదన్నీ కూడా ఇది నథింగ్ బట్ ఫాల్స్. ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు అని చెప్తున్నారు. బట్ నథింగ్ కెన్ బి మోర్ ఫాల్స్ దాన్ దిస్. ఇంతకంటే అబద్ధమైంది ఇంకోటి లేదు. నువ్వు జీవిస్తున్నది అబద్ధంలో. అబద్ధంలో జీవిస్తూ నేను నిజాన్ని అని అనుభవాన్ని పొందుతున్నాను. అందుకే భగవంతుడు మనం చూసి నవ్వుకుంటాడు. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పేస్తాడు బాబాకి. నవ్వుకుంటాడు ఆయన. ఈ క్షణికానందం ఇప్పుడు కాస్త ఆనందంగా ఉంటాడు. అలా వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ బాబా నేను చచ్చిపోతున్నాను, ఇన్ని కష్టాలు ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ వాడే వస్తాడు. ఒక గంట పోయాక గంటలో మార్పులు వచ్చేసి అందుకే నవ్వుకుంటాడు. ఈ ప్రాపంచికమైన అనుభవాలన్నీ కూడా శాశ్వతమైనవి. అంచేత దీనికంటే అబద్ధం ఇంకోటి లేదు అని చెప్తున్నారు బాబా. ఎంత బాగా చెప్పారో చూడండి. బట్ నథింగ్ కెన్ బి మోర్ ఫాల్స్ దాన్ దిస్. ఈ మానవుడు అనిపించే అనుభవాల కంటే అబద్ధమైంది మరొకటి లేదు. కానీ మనం ఇదే నిజం అనుకుని ఇదే శాస్త్రం అనుకుని దీన్ని పట్టుకుని వేలాడుతున్నాం. దీనికి ఏమాత్రం అగాధం కలిగినా ఏమాత్రమైనా డిస్టర్బెన్స్ కలిగినా చలించిపోతాం. మనకున్న ఆస్తి పోయినా, ఆస్తి అంతా అక్కర్లేదు, అందరూ 1/4 పోయినా కూడా ఏడుస్తూ కూర్చుంటాం. ఆస్తి అంతా పోతే అసలు ఆత్మహత్య చేసుకుంటారు చాలా మంది. పరీక్షలో ఫెయిల్ అయిపోయాని ప్రేమలో అవతల ఆవిడ ప్రేమించలేదను, ప్రేమ విఫలం అయిందను, పరీక్ష ఫెయిల్ అయిందను, ఆస్తి ఏదో అగ్నిలో కాలిపోయిందను అనేక నష్టాలు జరుగుతుంటాయి. వాటికి ఏడుస్తూ కూర్చుని దాని నుంచి తేరుకోలేరు వాడు. అలాగా ఈ ప్రాపంచికమైన అబద్ధంలోని నేనుతో పట్టుకుని వేలాడడం వల్ల మనకి ఈ ద్వంద్వానుభవాలైన సుఖ దుఃఖాలు అనేవి కలుగుతున్నాయి. యు ఆర్ నౌ హియర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ. ఇప్పుడు నా ఎదురుగా నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు నీ శరీరంతో ఉన్నావు. ఆ సంవత్సరంలో నువ్వు ఇక్కడ ప్రత్యక్షంగా నీ మానవ శరీరంతో ఉన్నావు నా ఎదురుండా అని చెప్తున్నారు బాబా. యు ఆర్ నౌ హియర్ అలైవ్ అంటే బ్రతికున్నావు ఇన్ ది బాడీ. ఈ శరీరంలో మానవ శరీరంతో నా ఎదురుండా బ్రతికి ఉన్నావు, జీవించి ఉన్నావు. ఇన్ యువర్ సెన్సెస్. ఈ సెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ సెన్సెస్ అంటే చెప్పాం కదా, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా, ఆనందం దుఃఖం అవన్నీ కూడా భావాలన్నీ కూడా సెన్సెస్ అంట. పంచేంద్రియాలతో కూడా మంచి వాసన వస్తే మంచి వాసన, చెడ్డ వాసన వేస్తుంది అబ్బా కంప కొడుతుందిరా, ఇవన్నీ సెన్సెస్ లోకి వస్తాయి. ఇన్ యువర్ సెన్సెస్ ఇవన్నీ కూడా పంచేంద్రియాలతోటి సెన్సెస్ ఉంటాయి. శరీరానికి కూడా ఏమైనా గుచ్చితే తెలిసిపోతుంది. ఆ శరీరానికి ఏదైనా సెంటర్ వస్తే అదో వేరే మంచిది ఏదైనా రాసి ఉంటే, చల్లగా ఏదైనా తగిలిందంటే, ఎండాకాలం చల్లగా తగిలిందంటే హాయిగా ఉందనుకుంటాం. అదే చలికాలం ఏదైనా వెచ్చగా ఉండి ఏదైనా కప్పుకున్నా ఉంటే అది హాయిగా ఉంది, రగ్గు కప్పుని పడుకుంటే హాయిగా ఉంటుందండి. అంచేత అవన్నీ సెన్సెస్. అంచేత నౌ యు ఆర్ ఇన్ ది బాడీ ఇన్ యువర్ సెన్సెస్ అంటున్నారు. హ్యావ్ యూ ఎనీ ఇంప్రెషన్ ఆఫ్ హౌ యు ఆర్ బోర్న్. నీకు ఎప్పుడైనా ఇప్పుడు నా ఎదురుగా జీవించి ఇక్కడ కూర్చున్నావు, నీ ఈ అనుభవాలతో అనిపిస్తున్నావు, నీ సెన్సెస్లో ఉన్నావు, ఎప్పుడైనా ఒకసారి నువ్వు ఎలా పుట్టావో నీకు తెలుసా అని అడుగుతున్నారు పాపం. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ పుట్టు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీకేమైనా తెలుసా? నీ పుట్టినప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసా అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? పుట్టిన సమయంలో మనకి ఏమీ తెలియదు. పుట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇవన్నీ కూడా పడతాయి. అంచేత హ్యావ్ యూ ఎనీ ఇంప్రెషన్ ఆఫ్ హౌ యు ఆర్ బోర్న్. నువ్వు గతంలో ఎలా పుట్టావో దాని యొక్క అనుభవం నీకేమైనా ఉందా? హౌ యువర్ బర్త్ టుక్ ప్లేస్. నీ యొక్క జనన ఎలా జరిగిందో నీకు ఏమైనా కొంచెం ఉందా? అసలేం తెలియదు మనకి ఎలా పుట్టాం. అదంతా భగవంతుని లీలకి ఎంత పుట్టాం మనం. పుట్టినది తల్లి గర్భంలో పడ్డాము మనకు తెలియదు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నది తెలియదు. అందులో ఎన్ని దశలు ఉన్నాయో. ఆ తల్లి గర్భంలో 6 నెలలు 9 నెలలు ఏదో ఉంటాం మనం, 8 నెలలు 7 నెలలు, 6 నుంచి 8 నెలల దాకా కలుసుకుంటారు తల్లి గర్భంలో. అప్పుడు మనకేం తెలుసు? ఏమీ తెలియదు. అదంతా భగవంతుని ప్రక్రియ వల్ల. నువ్వు పుట్టడం నీకేమైనా తెలుసా అంటున్నారు మీరు. హౌ యు ఆర్ బోర్న్, హౌ యువర్ బర్త్ టుక్ ప్లేస్. ఏ విధంగా నువ్వు జన్మించావో తెలుసా? నో.
ఆయనే ఇచ్చేసారు ఆన్సర్ బాబాయ్. నో, నీకు తెలీదు. నీ జననం గురించి నీకు తెలీదు. ఏ తల్లి గర్భంలో పడ్డావో తెలీదు. ఆఖరికి నువ్వు పుట్టిన తర్వాత కూడా కొన్న వయసు వచ్చే వరకు కూడా నీకు జననం గురించి తెలీదు. అందరూ చెప్తున్నారు కాబట్టి నువ్వు పుట్టావంటే నేను పుట్టి ఉంటాను. ఎవరికి పుట్టావంటే ఇది తల్లి ఇక్కడే ఉంది, ఈ తల్లికి పుట్టావంటే అలాగా అనుకుంటారు. మరి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియదు. తల్లి గర్భం నుంచి బయటికి శిశువు వచ్చిన తర్వాత కూడా కొంత వయసు వచ్చే వరకు కూడా మనం ఎవరో మనకు తెలియదు, మన ఉనికే తెలియదు. చేత నీకు అనుభవాలు ఏం లేవు, నువ్వు పుట్టుక యొక్క అనుభవం నీకు లేదు. ఏం చేతట? బికాజ్ యు ఆర్ నాట్ బోర్న్ ఎట్ ఆల్. ఎందుకు నీ పుట్టుక యొక్క అనుభవం లేదంటే అసలు నువ్వు పుట్టలేదు కాబట్టి నమ్మో. నేను జోక్ చేస్తాను బాబా అనిపిస్తుంది. బికాజ్ యు ఆర్ నెవర్ బోర్న్ అంటున్నాను. నీకు అసలు పుట్టలేదు, ఆ పుట్టింది అబద్ధం, నువ్వు చచ్చిపోవడం అబద్ధం అంటున్నారు బాబా. మనకి నమ్మబుద్ధి కాదు ఇది. నేను మనం పుట్టాం కదా, మరి నువ్వేక పుడితే ఆ పుట్టినప్పుడు ఎలా పుట్టావో, ఎందుకు పుట్టావో, ఎవరి ద్వారా పుట్టావో ఏమన్నా నీకు తెలుసా? లేవు, ఏమీ తెలియదు మనకి. అప్పటికి మనసు లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు. చేత నీ పుట్టుక నీకు తెలియదు. ఏం చేతంటే నువ్వు అసలు పుట్టలేదు కాబట్టి అంటున్నారు. బికాజ్ యు ఆర్ నెవర్ బోర్న్. నువ్వు ఎప్పుడు పుట్టలేదు. యు ఆర్ నాట్ బోర్న్ ఎట్ ఆల్. నువ్వు అసలు పుట్టలేదు. ఇట్ ఈస్ ది మైండ్ దట్ గివ్స్ యూ ది ఇంప్రెషన్ దట్ యు ఆర్ హియర్. నీ మనస్సే నీకు ఇప్పుడు ఉన్నావని అనుభవిస్తోంది. నా ఎదురున్నా, నా సంవత్సరంలో ఇప్పుడు ఉన్నావు కదా, నీ మనస్సు చెప్తావు నువ్వు ఇక్కడ నా ఎదురున్నా నువ్వు ఉన్నావని. నీ యొక్క ఉనికిని నీ మనస్సు చెప్తాను తప్ప నీకు నిజంగా పుట్టినప్పుడు లేదు. ఇది నీ యొక్క ఉనికి నీకు లేదు. ఆర్ యు ఆర్ హియర్ ఆర్ దేర్. నువ్వు ఇక్కడ కానీ లేకపోతే వేరే చోట కానీ ఉన్నావు అనే అనుభవం నీ మనస్సు నీకు ఇస్తోంది. నువ్వు నీకు పుట్టుకలేదు, చావు లేదు. అవన్నీ అబద్ధమైన పుట్టుకలు, అబద్ధమైన చావులు అని చెప్తున్నారు బాబా. అదే అండ్ సో ఆన్. ఆ విధంగా ఎన్నో పుట్టుకలు, ఎన్నో చావులు గడిచినా కూడా వాటి గురించి, ఆ పుట్టుక గురించి కానీ తెలియదు. చచ్చిపోయేటప్పుడు కూడా తెలియదు మనకి. చచ్చిపోయి సమయంలో కూడా మనకు తెలియదు, చచ్చిపోతాం తెలియదు. తెలియకుండానే అందుకే ఏ బాధ ఉండదని చెప్పారు. మీకు చనిపోయి ఇంకా ఒక గంటకి చనిపోతానుగా బాధ ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ ది టైమ్ ఆఫ్ డెత్ దేర్ నో పెయిన్ ఎట్ ఆల్ అని చెప్పారు బాబా. ఇదో సీక్రెట్ మీతో షేర్ చేసుకుంటున్నాం. బాబా చెప్పింది ఈ సీక్రెట్ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అట్ ది టైమ్ ఆఫ్ డెత్ దేర్ విల్ నాట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్ అని చెప్పారు. ఏ రకమైన బాధ ఉండదు చనిపోయేటప్పుడు. నీకు ఏ బాధ లేకుండానే నువ్వు చనిపోయేటప్పుడు చనిపోతావు అని చెప్తున్నారు. చేత అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. యు ఆర్ హియర్ అండ్ దేర్ అండ్ సో ఆన్. ఇట్ ఈస్ ది మైండ్ దట్ గివ్స్ యూ ది ఇంప్రెషన్ విచ్ మేక్స్ యూ సే షీఈ్ మై వైఫ్. నీ మనస్సే చెప్తుంది నీకు. ఎవరినో కారణం చూపించేవాడు నా భార్య అని చెప్తాం. ప్రూఫ్ ఏమిటంటే ఏం లేదు. ప్రూఫ్ ఏదో పెళ్లి చేసుకున్నాడు, దానికి ప్రూఫ్ ఏమిటంట. ఇది మనస్సు ప్రవృత్తి ఎలాంటిదంటే పలానా ఆవిడ ఎవరో తీసుకొచ్చి నువ్వు అంటావు. ఏమంటావు? షీఈ్ మై వైఫ్ అంటావు. బాబా రాసిందే చెప్తాను నేను ఈ ఎగ్జాంపుల్. అంచేత మైండ్ గివ్స్ యూ ది ఇంప్రెషన్ విచ్ మేక్స్ యూ సే షీఈ్ మై వైఫ్, హీఈ్ మై హస్బెండ్. ఆవిడే ఉంటుంది, ఆయన నా భర్త అంటుంది. స్త్రీ అవుతే. పురుషుడు అవుతే ఎవరినో కామె చూసి ఆమె నా భార్య అంటాడు. జస్ట్ షీఈ్ మై వైఫ్ అనేమో పురుషుడు అంటాడు. హీఈ్ మై హస్బెండ్ అని స్త్రీ అంటుంది, ఎక్సెట్రా. వాడు నా కుర్రవాడు, నా మూడో వాడు అండి వాడు అని చెప్తాడు. మూడో కుర్రాడు అండి, మూడో సంతానం అండి. నలుగురు కొడుకులండి, అందులో మూడో వాడు అండి వీడు. ఇది నాకు 2 ఆడపిల్లలు అండి, ఇది పెద్దమ్మాయి అండి, ఇది చిన్నమ్మాయి అండి. ఇవన్నీ చెప్పేవన్నీ కూడా నీ మనసు యొక్క అనుకోవాలి, నువ్వు చెప్తూ ఉంటావు. ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా నీ బంధువులంతా గురించి చెప్తూ ఎన్నో. షీఈ్ మై వైఫ్, హీఈ్ మై హస్బెండ్, ఎక్సెట్రా. అండ్ మైండ్ కీప్స్ యూ కాన్స్టెంట్లీ ట్యాప్ డాన్సింగ్. ట్యాప్ డాన్సింగ్ అంటే ఏది అనిపిస్తుందో దాని ప్రకారం నువ్వు నాట్యం చేయడం. తదనుగుణంగా నీ మనస్సు నాట్యం చేస్తూ ఉంటుంది అనమాట. నీకు అందరినీ చూపించిన భార్య అని చెప్పను, నీ భార్యను చూపించే చెప్తావు. చేత ఈ కోకులైన అనుభవాలన్నీ కూడా నీ మనస్సు
నీ చేత చెప్పిస్తూ ఉంటుంది. అది డిక్టేటర్ అయిపోయింది. అదేం చెప్తే అదే మనం చెప్తూ ఉంటాం. మనస్సు చెప్పింది. మైండ్ కీప్స్ అస్ కాన్స్టెంట్లీ ట్యాప్ డాన్సింగ్. ఇఫ్ యూ న్యూ దట్ యువర్ వైఫ్, చైల్డ్ ఎక్సెట్రా ఆర్ నన్ ఆర్ వన్, కానీ నువ్వు నిజంగానే నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ వీళ్ళంతా కూడా అంతా ఒకటేను, వేరు కాదు అని కనుక నువ్వు తెలుసుకుని ఉంటే, వీళ్ళంతా ఇంతమంది లేరు అంతా ఒకటే అని చెప్పి తెలుసుకుని ఉంటే, ఇఫ్ యూ న్యూ దట్ యువర్ వైఫ్, చైల్డ్ ఎక్సెట్రా ఆర్ నన్ ఆర్ వన్, అంతా ఒకటే అని తెలుసుకుంటే, ఇఫ్ యూ న్యూ దట్ యూ నెవర్ డై, యూ నెవర్ సఫర్, నీకు చావంటో లేదు, పుట్టుకుంటో లేదు, నువ్వు ఎప్పుడు కష్టపడవు అని తెలుసుకుంటే, ఇవన్నీ కూడా కష్టపడి ఇవన్నీ చేసేది మనస్సే, నువ్వు కాదు. నువ్వు నిజంగా భగవంతుడి. భగవంతుడికి ఇవేం లేవు. భగవంతుడికి పుట్టుక లేదు, చావు లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, సఫరింగ్ లేదు, పెయిన్ లేదు, ప్లెజర్ లేదు, చలి లేదు, ఎండ లేదు, చేయి కాలడం లేదు. ఈ సృష్టిలో ఉన్న అనుభవాలు ఏమీ కూడా భగవంతుడికి లేవు. వీటన్నిటికంటే అతీతుడు. చేతి ఇవన్నీ నా